అసలు 'వెంకీ అట్లూరి' గారి రేంజ్ మారిపోయిందండి. ఒక 'రంగ్‌దే' గాని, ఒక 'మిస్టర్ మంజు' తీసిన మీరు ఒకసారి తీయడం ఏంటి, ఒక 'లక్కీ భాస్కర్' తీయడం ఏంటి, ఇప్పుడు ఈ 'విశ్వనాథ్ సన్స్' తీయడం ఏంటి, ఆ కంప్లీట్ 360 డిగ్రీ ట్రాన్సిషన్ ఐ లవ్డ్ ఇట్. నాకు మూవీ పిచ్చి పిచ్చి నచ్చింది. ఎస్పెషల్లీ 'వెంకీ' గారి రైటింగ్ ఉంటదండి. సెకండ్ హాఫ్‌లో గాని, ఫస్ట్ హాఫ్‌లో గాని కొన్ని కొన్ని సీన్స్ పడ్డాయి. ఎంత మాస్టర్ క్లాస్ రైటింగ్, ఎంత బ్రిలియంట్ రైటింగ్, ఎంత బ్యూటిఫుల్ రైటింగ్. ఫస్ట్ హాఫ్‌లో ఒక ఇంటర్వ్యూ సీన్ ఉంటది. లైక్ సూర్య గారు ఇంటర్వ్యూ చేస్తా ఉంటారు ఒక టీవీ ఛానల్. అదైతే ఒక 10 నిమిషాల స్ట్రెచ్ మాత్రం అల్టిమేట్ పిచ్చి పిచ్చి కనెక్ట్ అయింది. ఇది కాకుండా ఇంక మూవీలో ఫస్ట్ హాఫ్‌లో మాత్రం అమితా బైజు స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటది. ఆమె యాక్టివ్‌నెస్ గాని, ఆమె పర్ఫార్మెన్స్ గాని, ఆమె క్యూట్‌నెస్ గాని ఐ లవ్డ్ ఇట్ అండి. మూవీలో అసలు ఫస్ట్ హాఫ్‌లో వంకలు పెట్టనీకి స్కోపే లేదండి. త్రూ ఔట్ ద ఫస్ట్ హాఫ్ 1 ½ అవర్ మాత్రం బ్యూటిఫుల్. సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి మాత్రం స్టార్టింగ్ ఒక అరగంట చాలా బాగుంటది. ఎమోషనల్‌గా ఇట్లా కుదిపేసింది నన్ను. లిటరల్‌గా ఎమోషనల్ ఇట్లా మొత్తం ఏమంటారు కదిలిపోయిన ఒక 10 నిమిషాలు ఏడ్చేసుకుంటా కూర్చున్నా. బట్ ఎప్పుడైతే ఎమోషనల్ సీన్ దాటి మూవీ కొంచెం ముందుకెళ్తున్న స్టోరీ, ఆ స్టోరీ మళ్ళీ ఎందుకో కొంచెం కన్వెన్షనల్ వేగా పట్టుకొచ్చిర్రు. కొంచెం రొటీన్ కమర్షియల్ వేగా పట్టుకొచ్చిర్రు. బాగున్నాయి. సీన్స్ చాలా బాగా పడ్డాయి. బట్ అక్కడ ఎమోషనల్ గా మనల్ని లిటరల్ గా కదిపేయొచ్చు ఆ సీన్స్ తో. ఇది రమిక సీన్స్ తో కొన్ని కొన్ని సీన్స్ పడ్డాయి. అవి లైటర్ నోట్ లో ఎండ్ అయిపోయినాయి. రమిక నోట్ వాళ్ళ ఫాదర్ మదర్ తో ఒక సీన్ ఉంటుంది. అది కొన్ని లైటర్ నోట్ ఎండ్ అయిపోయింది. సూర్య వాళ్ళ సిస్టర్ తో ఒక సీన్ ఉంటుంది. అది కొన్ని లైటర్ నోట్ ఎండ్ అయిపోయింది. నాజర్ గారి రోల్, నాజర్ గారి ఆయన చాలా యాంగ్రీ పర్సన్. ఆయన యాంగర్ నుంచి సాఫ్ట్ గా మారే సీన్ మాత్రం ఎందుకు అంత ప్రాపర్ గా వర్కౌట్ కాలే. అంటే బాలేవని చెప్పట్లేదు, అన్ని లైటర్ నోట్ లో ఉన్నాయి. అక్కడ చాలా హార్డ్ హిట్టింగ్ స్కోప్ ఉంది. లైక్ ఎమోషనల్ గా మనల్ని కదిలించే స్కోప్ ఉన్నా కానీ ఈ చూసి కొంచెం లైటర్ నోట్ తో ఎండ్ చేద్దాం అనుకున్నాడు. బట్ ఐ లవ్ ఇట్. ఎట్లా చేసినా కానీ ఇంకా బెటర్ రాసుకున్నాడు, ఇంకా బాగుంటున్నాయి. బట్ నెవర్ ద లెస్ ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ మాత్రం ఒక కూల్ బ్రీజ్ అండి. ఫస్ట్ హాఫ్ అయితే సూర్య ఇంకా పిచ్చి పిచ్చి కంబ్యాక్ ఇచ్చేసిండు. ఒక బీభత్సమైన బ్లాక్ బస్టర్ కొట్టేసి అనిపించింది. ఈ మూవీకి మెయిన్ పిల్లర్స్ సూర్య గారి యాక్టింగ్ ఎంత బాగుందో, సూర్య గారితో పాటు మమితా బైజు గారితో పాటు రాధిక మ్యామ్ యాక్టింగ్ ఉంటుందండి ఫస్ట్ హాఫ్ లో. షీఈస్ లిటరల్లీ అ బ్రిలియంట్ యాక్టర్ అండి. నేను కొత్తగా చెప్పాల్సిన ఏం లేదు కానీ రాధిక గారికి సూర్య గారికి ఫస్ట్ హాఫ్ లో కానీ సెకండ్ హాఫ్ లో కానీ కొన్ని కొన్ని సీన్స్ పడతాయి. ఎంత బ్యూటిఫుల్ రైటింగ్, ఎంత ఎమోషనల్ రైటింగ్ ఉంటుంది అంటే నాకు మా అమ్మ వాళ్ళ సీన్లు గుర్తొచ్చినాయి. అంత బాగుంటది, అంత బ్యూటిఫుల్ రాసుకున్నారు. ఐ లవ్ ఇట్ అండి. ఇంత ఎమోషనల్ గా రాసుకున్న మీరు సెకండ్ హాఫ్ లో కూడా అంతే ఎమోషనల్ గా రాసుకుంటే మాత్రం ఇంకా బాగుండేది. ఎస్, నెవర్ ద లెస్ ఇట్ వాస్ అ గుడ్ మూవీ. ఇంకా సూర్య గారు అయితే స్క్రీన్ ప్రెజెన్స్ తో మొత్తం తినేసిరండి. ఎంత ఎంత పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, ఎంత ఎక్సలెంట్ యాక్టింగ్ గానీ, అక్కడక్కడ కొంచెం మాస్ సీన్స్ పడ్డా గానీ ఆ మాస్ సీన్లలో కూడా వి కెన్ సీ ఆర్ ఓల్డర్ వర్షన్ ఆఫ్ సూర్య. నాకైతే చాలా నచ్చింది. ఇవి కాకుండా మూవీలో సాంగ్స్ ఒకటి రెండు ఒక 3 సాంగ్స్ ఏమో ఉంటే ఆ పెళ్లి సాంగ్ ఒకటి పక్కన పెట్టేసాను. అంత అది లఫ్డ్ బేకార్ సాంగ్ అది. బట్ మిగతా 2 సాంగ్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లో ఇది మన మమితా బైజు రఫ్ అయిన నువ్వు, అది బాగుంది. సెకండ్ హాఫ్ లో ఒక ఎమోషన్ సాంగ్ పడుతుంది. దట్ వాస్ బ్యూటిఫుల్ అండి. సో సాంగ్సే కాకుండా బీజిఎం మన జీవి ప్రకాష్ మాత్రం లిటిల్ గా లైఫ్ పెట్టేసిన అంత మంచి బీజిఎం ఇచ్చిండు. ఇవి కాకుండా సినిమాటోగ్రఫీ ఎంత రిచ్ ఉంటది, ఎంత గ్రాండ్ విజువల్స్ ఉంటాయంటే ఆల్మోస్ట్ ఈ సినిమా బడ్జెట్ ఒక 300-400 కోట్లే అన్నంత రిచ్ విజువల్స్ ఉంటాయి, అన్నంత రిచ్ గ్రాండ్ విజువల్స్ ఉంటాయి. సో ఫైనల్ ఒక మాట చెప్పుకోవాలంటే మీరు పెట్టే ప్రతి రూపాయికి వర్త్ ఉంటుందండి. ప్రతి రూపాయికి వెంకటేశ్వర గారు ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక బ్యూటిఫుల్ మూవీ నాకు డెలివరీ చేసిరు. సూర్య గారికి ఒక ప్రాపర్ అంటే ప్రాపర్ కమ్బ్యాక్ మూవీ అయింది. సో డెఫినెట్లీ ఐ వుడ్ రికమెండ్ టు వాచ్ దిస్ మూవీ విత్ ఫ్యామిలీస్ తో వెళ్ళండి హ్యాపీగా. కొంచెం ఫస్ట్ హాఫ్ లో ఒక చిన్న అడల్ట్ కామెడీ ఉంటది. బట్ స్టిల్ ఇట్ వాస్ ఎ వెరీ హెల్దీ కామెడీ, బానే ఉంటది. అవన్నీ పక్కన పెడితే హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి మూవీ చూసేయండి. సో ఇది గైస్ నా రివ్యూ, నా హ్యాపీనెస్ అబౌట్ విశ్వనాథన్ సన్స్. మీకు గనుక నా రివ్యూ నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మూవీ మంచి. జిందాబాద్.